ఇది ప్రైస్ వచ్చేసి 200 అన్న. నువ్వు నాకు పోయిన వారం మస్తు గిరాక్ అయింది. ఈ వారం కూడా నా చేపల బిజినెస్ లో మస్తు గిరాక్ కావాలి. జై సమ్మక్క సారక్క. అబ్బా మస్తు ఉన్నావు. అరే అరే అవతలే పోయింది. అయ్యా ఆగ రాదే ఎంతగా నా ఎందుకు నీకు నీళ్ళల్లోనే ఇడిచి పెడతా కదా. అరే ఆగుతూనే ఆగుతు. ఇక నెక్స్ట్ ఇక్కడ వేసుకోవాలి. తర్వాత ఇక నువ్వు అగో మంచిగా ఉండవే గట్లెందుకు బోర్లో పడతాను. ఈత కొట్టు మంచిగా ఇట్లా. నీకు 3 ముళ్ళు ఉంటాయి నాకు తెలుసు కానీ ఈత కొట్టు మంచిగా. ఇక అన్ని పెట్టేసిన. ఓకే రావాలమ్మా రావాలి. ఫ్రెష్ ఫ్రెష్ చేపలు దిగాయి. రావాలమ్మా రావాలి. సండే మంచిగా చేపల కూర వండుకొని తినేయండి. రావాలమ్మా రావాలి. నాకు పెద్ద చేప కావాలి. అరే నీకేమన్నా బుద్ధి ఉందారా? నేను కొనియడానికే చేపలు కొనడానికే తీసుకొని పోవడతి. ఇంకా అలా పెద్ద చేప కొనియాలని ఏడుస్తున్నావు. ఇంకా రోడ్డు పొంటి చిన్న చేప అయితేంది పెద్ద చేప అయితేందిరా? ఏదైనా చేపనే కదా. మళ్ళీ చిన్న చేపనే అంటాను. నాకు కడుపేమన్నా చిన్న ఉందా? గింత పెద్ద ఉంది. నాకు పెద్ద చేపనే కావాలి. ఏంద్రా నాని నీకేదో చేప దయ్యం పట్టినట్టు చిన్న చేపద్దు పెద్ద చేప కావాలంటున్నావు గాని ఇక మా కొనిత్తపా ఏం చేస్తా? కొనియడానికే రావడతి పా. పెద్ద చేపే కొనిత్తా గాని. ఏ సంబరం బాగానే అవుతుంది. ఎగురితే అడ్డం పడతావు బండదాకి. మెల్లగా నాడు. గిటెక్కడికి తీసుకోతాను మమ్మీ. చేపలు కొనాలంటే చెరుగ్గాడికి కదా పోయేది. మరి ఇక్కడికి ఎందుకు తీసుకోతాను అమ్మ? అరే నాని నువ్వు అన్నది నిజమే. చెరువు దగ్గరికి పోవాలి గాని ఇది చేపలు అమ్మటోళ్ళ ఇల్లేనా? ఇక్కడ మను చేపలు అమ్ముతాడ్రా. మంచి ఫ్రెష్ ఫ్రెష్ చేపలు అమ్ముతాడట. అందుకే వీళ్ళింటికి తీసుకోతాన్నా. పోదాంతా ఇక్కడ తీసుకుందాం. ఎక్కడ కొంటేందిరా నీకు చేపలు కొంట అయిపోయాయి. రా అక్కారా ఈడ బొచ్చ చేపలు ఉన్నాయి, రవ్వు చేపలు ఉన్నాయి, మొట్ట చేపలు ఉన్నాయి. అలాగే ఇంకా జల్ల చేప అవుతుంది. నీకేం కావాలక్క? అన్ని ఫ్రెష్. అవును మను నీ దగ్గర అన్ని వెరైటీల ఫ్రెష్ చేపలు ఉంటాయనే వచ్చినాం చెరువు దగ్గరికి పోకుండా. ఓకే మరి ఏ చేపలు కావాలి తొందర చెప్పురు మరి. అమ్మ ఇక్కడ ఉన్నాయే 3 చేపలు. ఈయనేందో ఫుల్ రకాల చేపలు ఉన్నాయంటాడు. ఏం మాట్లాడతాను తమ్ముడు? 3 రకాల చేపలు ఉన్నాయంటాను. ఇక్కడ బయట 3 రకాలు ఉన్నాయా? ఇక్కడ ఇడు జిగిలి జిగిలి అనుకుంటా ఆడుకుంటుంటాను. ఇగో ఇంకా 2 రకాల ఇల్లు ఉన్నాయి. నిజమే అమ్మా బాగానే ఉన్నాయి. ఇంట్లున్నాయి తమ్ముడు. వస్తున్నాయి వస్తున్నాయి. సరేగానక్క నీకేం చేప కావాలి? బొచ్చనా, రవ్వ, బొమ్మెనా, లేదా మొట్టనా, లేదా జల్లనా? సరే చూస్తేనే మాగు చెప్తాము. తిట్టన్నా దొరుకుతాయి మళ్ళా. ఈ రెండిట్లా ఇదే పెద్దగా ఉందిరా. ఇగో ఇది తీసుకుందాం. అద్దమ్మా ఇది కర్ర ఉంది. ఇది కర్ర ఉంది. అరే చేప కడిగండుడేనా? కర్రెగుంటే ఏమైతుందిరా? మనం ఏమన్నా కడుక్కోక తింటున్నావా కర్రెగుండడానికి? నువ్వు ఎన్నన్నా చెప్పమ్మా. నాకు ఈ కర్ర చేప వద్దు. అద్దా నువ్వు ఎప్పుడు తినవు కదా. ఇక మరి ఇది ఎర్రగుంది. ఈ ఎర్ర చేప అయినా తీసుకుందాం పాటు. ఇది తానం చేయలే అనే వాసన వస్తుంది. చేపలు ఎక్కడన్నా స్నానం చేస్తే యారా అవి ఉండేటియే నీళ్ళలో నాయే. వాసన అంటే ఇది
ఎప్పుడు పట్టిరో ఏమో వాసన వస్తుంది గట్లే. ఏమున్నావు తమ్ముడు, వెనకట నీలాంటోడే ఎవడో సముద్రాన్ని తలాపు పెట్టుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు అడిగిందట. ఏం చెప్పావురా? షాప్ ఎక్కడన్నా సపరేట్ స్నానం చేస్తా తమ్ముడు, అది ఉండుడే నీళ్ళల్లో నాయే. ఏం చేద్దామంటవా? అయితే చేపలు స్నానం చేయా మమ్మీ? అరే బుద్ధి లేనోడా, సబ్బు పెట్టుకొని స్నానం చేస్తాయి చేపలు ఎక్కడన్నా. నీకు ఇంకా తెలియత్తలేదా ఆయన ఎన్ని సత్రాలు ఎత్తాడు? చేపలు స్నానం చేస్తాయా? అవి ఉండేటియే నీళ్ళల్లో నాయే. చేపల కూర తినబుద్ధి అయినోనికి ఏదో ఒకటి కొనుక్కొని పోయి వండుకొని తినాలే గాని ఇది అద్దు అది అద్దు, అది నల్లగుంది ఇది ఎర్రగుంది అని వంకలు పెడతారా? గన్ని వంకలు పెట్టినోడు చేపల కూర తింటారా? చక్కగా ఇది తీసుకుందాం పాటు. ఇదే నాయిగా తీసుకునేది. ఇదే ఈ తమ్ముడు, ఎట్లా కిలిస్తావో చెప్పు. కిలో లేదు ఇక, జోగులు లేదు, చేప పట్టే ఇక రేటు. సరే ఎట్లా ఇస్తావా చేప మొత్తం? ఎంతకి ఇస్తావు చెప్పు. 200. 200? తక్కువేం లేదా? తక్కువేం లేదక్క, అవిటిని కష్టపడి రాత్రి అంత ఉండి పట్టుతున్నాం. అంతేనా? సరే ఈ రెండు జేబులో డబ్బులు ఉన్నాయి, తీసి. తమ్ముడు మేము మస్తు దూరం నుంచి నీ దగ్గర ఫ్రెష్ చేపలు ఉంటాయని వచ్చినాం. నువ్వు ఇక మా కోసం అన్నా ఈ 200 తీసుకోగాని మాకు కడిగేసి మంచిగా అడిగి మాకు అడగరాదు తమ్ముడు. సరే అక్క, తొందరగా అడిగి. మీరు ఒక 2 నిమిషాలు ఇడు ఊకోరి, నేను కట్ చేసి ఇస్తా. కడిగేసి ఈడు ఉంటాం. ఓకే ఇప్పుడు అయిపోయింది. అయిపోయింది. ఇంకా అక్క అయిపోయింది కట్ చేసుడు. మీకు 50 రూపాయలు ఫ్రీగా వేసిన, 50 రూపాయలు అయ్యేది కట్ చేసుడికే. థ్యాంక్ యూ తమ్ముడు, అందుకోసమే కదా అంత దూరం నుండి నీ దగ్గర దాకా వచ్చినాం. సరే అక్క, ఇంకోసారి కూడా నా దగ్గర రారి, ఆదివారం కూడా రారి. తినేవు చేపల కూర. బా నన్ను చంపుతాను కదరా నువ్వు. చేప అంతా పొడుగు లేవు కానీ ఫిష్ అని నన్ను చంపుతాను మొత్తం. కొనిత పైగా ఏం ఫిష్ కానో చెప్తూ పనికి. బబ్బబ్బా నన్ను నెరవేడ కొడతాను, నన్ను ఉండగలను ఇత్తలేం ఇంటికాడ. నీకు ఏం ఫిష్ కానో చెప్పి. ఏం ఫిష్ కావాలి చెప్పు నీకు. అన్న ఏమేమి ఫిష్లు ఉన్నాయంటే బొచ్చ ఫిష్ ఉన్నది, జల్ల ఫిష్ ఉన్నది, ఇంకా బొమ్మ ఫిష్లు ఉన్నాయి, అట్నే ఇంకా మొట్ట ఫిష్లు ఉన్నాయి, రవ్వు చేపలు గుర్తుండే గాని అవి అమ్ముడువేనాయి. గీ చచ్చిపోయిన చేపలు నాకు అద్దు కానీ బతుకున్న చేపలు ఏమైనా ఉంటే చెప్పు, తీసుకుంటా నేను. అన్న ఈ బొచ్చున్న జల్ల మంచిగా ఉంటాయి కదా, ఎందుకు నువ్వు బతుకున్న చేపలు అంటున్నావు? అన్న మేము బతుకున్న చేపలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే మేము కూర వండుకునేది కాదు. మావాడు పొద్దున్న నుంచి నన్ను నెరవేడ కొడతాను చేపలని. ఆ బతుకున్న చేపలు తీసుకొని నీళ్ళలో ఎత్తే కొన్ని రోజులు ఆడుకుంటాడని ఆ చేపలు తీసుకుంటా. ఓహో అవునా అన్న, ఇగో చూడు ఉన్నాయి నా దగ్గర బతుకున్న చేపలు గుతా. ఇవి కావనా? ఇంకా ఇవేనా? ఫిష్లుగుతున్నాయి. ఇవేనా చెప్పు. ఎన్ని ఇవ్వాలి? ఇవి కిలోకి ఎట్లా అన్నా? 400 అయితే కిలోకైతే. అబ్బో కిలోకి 400 అట్రా నాయను. మా కిలో ఏమది కానీ మావాడు ఆడుకునేందుకే కాబట్టి అరకిలో చాలు. అరకిలోనా? 200 అవుతాయి. సరే అన్న, 200 అయితే 200. సరే బతుకున్నారా కదా మీకు? బతుకున్న చేపలే కావాలి. అన్నా జోకుడేం లేదు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఎంత అరకిలో అవుతాయి, తీసుకో ఇక. సరే అన్న, ఇచ్చేయి తీసుకున్నారు ఆగా. సరేనా? ఇగో చేప. ఒకటి పెద్దది పట్టు అన్న, ఇది పెద్దది పట్టు. ఇగో పడుతున్నా. సరే అన్న, ఇచ్చే మామకి ఇచ్చే. ఇక పట్టుకో చేపలు తీర్చో. చేపలు పట్టుకో. అబ్బా ఇప్పుడు సమరం తీరిందా? ఇవా ఇక అన్న పైసలు తీసుకో. అన్నకు పైసలు తీసుకో అన్న. సరే అన్న వెళ్తాను. సరే అన్న, మళ్ళీ ఒకసారి మీ ఇంట్లో తినేతందుకు గుర్తు నా దగ్గర రా, ఫ్రెష్ దొరుకుతాయి. సరే అన్న, ఓకే వస్తా అన్న. సండే వచ్చిందంటే చేపల కూర తినాలి, సండే వచ్చిందంటే చేపల కూర తినాలి. అన్నా మనసేటు అన్నా
చేపలు ఏమేమి ఉన్నాయి? చేపలు ఇగో బొచ్చు ఉన్నది ఈడ. అన్ని ఈగలు ఆలుతున్నాయి, ఏమన్నా కప్పితే అయిపోవు కదా? ఏం కాదన్న, ఫ్రెష్ ఈగలు బయటనే ఆలుతాయి. ఆ తోలుని ఎట్లా మనం తీసేస్తాం కదా. ఇదేంటిది? జల్లా ఇగో ఇక్కడనేమో ఇదేమో బొమ్మ, ఇదేమో మొట్ట. మనసేటు నాకు ఈ బొమ్మలు ముట్టలు అద్దు, ఇవి బాగా ఎక్కువ రేటు ఉంటాయి. నాకు ఈ బొచ్చి ఇచ్చేసాయి, కమ్మగా అంటుకొని తింటా. అన్న గీ బొచ్చు ఎందుకన్నా, గీ జల్లని తీసుకోవో. దీంట్లో ఒక్కటే ముళ్ళు ఉంటది మధ్యలో, మెత్తగా పీసులన్నీ ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. ఇట్లా నోట్లో పీసేసడితోనే కరిగిపోద్ది. కానీ ఆ బొచ్చలేమో ఎక్కువ ముళ్ళులు ఉంటాయి. ఆ ముళ్ళు ఒక్కొక్కసారి గొంతులు ఇరుగుతాయి. అందుకే తీసుకో అన్న, మస్తు ఉంటది. మంచిగా ఉంటదంట, ఎప్పుడు తినలే. అది మస్తు ఉంటది, సేమ్ రేటు ఇదుగుతా. అంతేనా? బొచ్చకి దీనికి సేమ్ రేటు. మరి పెద్దగా ఉన్నదా అసలు? అదే ఇగో చూడన్న, దీనికన్నా పెద్దది ఇది. ఇగో చూడన్న ఎంత పెద్దగా ఉందో, దీనికన్నా ఇదే పెద్దగా అన్న. పెద్దగా అంటాను, మరి దీనికంటే ఎక్కువ పైసలు మళ్ళీ దానికి? కాదన్న, 200. 200ఏనా? అదైనా 200, ఇదైనా 200ఏనా? ఏదైనా 200. ఇగో అబ్బా మెత్త మెత్తగా ఉన్నది కదా బాగా. నోట్లు వేసడితో మొత్తం కరుగుతుంది అన్న. ముళ్ళు బాగుండదు ఇలా. ఇల్లు ఒక్కటే మధ్యలో ముళ్ళు ఉంటది. మీద ఉన్నాయి కదా, ఇవి మీద ఉంటాయి కానీ హెలికాప్టర్ విమానం లాగా ఉంది. గట్టే ఉంటది అన్న హెలికాప్టర్. దీని డిజైన్ చూసుకొని వేసిరు. అంతేనా? దీనికి పంకేది మన మీద అని తిరిగిపోయేది. పంక లేదు, పంక ఒకటే పెట్టిరా ఎక్స్ట్రా. టేస్ట్ అయితే మంచిగా ఉంటది కదా, మస్తు ఉండదు. మస్తు మెత్త మెత్త. ఓకే, ఇది ప్యాక్ అయ్యి కవర్లు అయ్యి ఎంత? ఇది 200. 200. చేతులకు అంత అంటేదిగా, బట్టలంతా నీసు నీసు వాసన వస్తట్టు ఉన్నాయి. పైసలు కూడా ఏం కాదన్న. ఇగో చేంజ్ అన్న. ఇంకా 500 తెచ్చినవి ఏందన్న, చేంజ్ లేవు. గిరాకీ కాలేదా? అయింది కానీ చేంజ్ లేవు అన్న. ఎంత ఉన్నాయి చెప్పు, నీ కాడ చెప్పు. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అన్న, అంతే. నా కాడ చేంజ్ లేవు, మరి ఎట్లా? సరే అన్న, నువ్వు ప్రతిసారి ఉన్నాయి అన్న. ఉన్నాయి. ఇక తీసుకో అన్న. ఇగో 200. సరే అన్న. అబ్బో, మళ్ళొకసారి రావాలని ఉంచుకుందాం అనుకుంటాను కదా. కాదన్నా, బాగానే ఉంది. చిల్లలు లేవు. పొయ్యి మంచిగా కొత్తిమీర వేసి చింతపులుసు పోసి పెడతా, ఇక మంచిగా తింటా. సరే అన్న. చాప చాప టేస్ట్ చాప, కమ్మగా నిన్ను తింటా. చాప కమ్మగా నిన్ను తింటా. అబ్బా, ఈ బొచ్చున్న ఈ 2 చేపలు మిగిలినాయి. ఎవరన్నా నచ్చి వినుగుతో తీసుకోతే మంచిగా ఉంటుంది. నాకు ఇక ఈ చేపల్ని కొన్న అంత పైసలు అయితే వచ్చేసినాయి. ఇక ఇవి ఎక్స్ట్రా తొందర అమ్ముడు పోవాలి. ఈడ అన్ని రకాల చేపలు ఉంటాయి. దా అన్నదా. తమ్ముడు, నాకు రావణ చేప కావాలి. ఏంటి బాబన్న, ఇంకోసారి నాకు రావణ చేప కావాలి. ఏందన్నా కొత్తగా వింటున్న పేరు, కొత్తగా వింటున్నా చేప పేరు. అయ్యో, రావణ చేపలు ఉన్నాయి నీ దగ్గర? రావణ చేపలు ఎక్కడే అన్నా? అన్నా, నువ్వు అడిగేది రవ్వు చేపనా? మా వాళ్ళు చెప్పిరు, అదే రవ్వు చేపనే. అయ్యో లేవన్నా, అయిపోయినాయి రవ్వు చేపలు. కానీ బొచ్చు ఉంది, బొచ్చ. అయ్యో, మా వాళ్ళు రవ్వు చేపనే తెమ్మన్నారు, బొచ్చ చేప నాకు వద్దు. అన్న, రవ్వు చేప లేదు కానీ బొచ్చ చేప రవ్వు చేప కన్నా మంచిగా ఉంటదా అన్న. ఇది కావాలని ఎగవాడి కొంట పోతారు కాదన్నా. నువ్వేందో బొచ్చ చేప మంచిగా ఉండదు అంటాను. మరి బొమ్మ చేపనన్నా తీసుకోరాదన్న, కొంచెం రేట్ ఎక్కువ ఉంటది అంతే. నాకు ఎక్కువ రేట్ వద్దు తమ్ముడు, ఈ బొచ్చ కూడా నాకు వద్దు, నేను వెళ్ళిపోతానా. ఏ అన్న రాగు, ఈ బొచ్చడు ఒకసారి టేస్ట్ చేయి, మంచిగా లేకుంటే ఇంకోసారి నా దుకాణానికే రాకు. మళ్ళీ ఒకసారి నువ్వే వస్తావు చూడన్నా, ఈ బొచ్చ చేప కావాలని. తీసుకో అన్న. సరే తమ్ముడు, ఎంతకి ఇస్తావు మరి? 200 అన్న. సరే, ఇక తీసుకో. చిల్లర లేవు కదా అన్న? చూడు, ఉంటాయి. ఉన్నాయి. అయ్యో అన్న, కవర్లు వేసి తమ్ముడు. అన్న వేసిస్తా, ఇంట్లో ఉన్నది కవర్ తీసుకొస్తా. ఇగో అన్న,
మంచిగా లేదనుకో మళ్ళీ ఒకసారి వచ్చి ఉత్తనే పడుకోపోతా చేపనిగా. సరే అన్న. అబ్బా మంచిగా బిజినెస్ నడిచింది. ఇంకా ఈ 2 చేపలు ఉన్నాయి, అవి అమ్ముడు పోతే చాలు ఇక.